దేవుని పేరిట కూడి ఉన్న బిడ్డలందరికీ ప్రభు పేట వందనాలు తెలియజేసుకుంటూ ఉంటున్నాను. ఈ యొక్క ఉపవాస కూడిక దినమందు దేవుడు తన సన్నిధానంలో తన కృప ద్వారా దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన వాక్యమును విని మనము దైవాశీస్సులు పొందవలసినదిగా కోరుతూ ఉంటున్నాను. ఎందుకంటే మనము అనేక వర్తమానాలు వింటున్నాము, కానీ అనేక దైవజనుల నోటి నుండి వస్తున్న దేవుని యొక్క రాకడకు సూచనలు వింటున్నాము, కానీ దేవుని యొక్క మార్గాన్ని, దేవునికి ఇష్టమైన జీవితం అంటే ఏంటో, ఆయన ఎలా జీవిస్తే ఇష్టపడతాడో, ఆయన రాజ్యాన్ని మనము ఎలా ఎదుర్కోగలము, ఎలా ఆయన యొక్క కృపను మనము పొందుకోగలము, ఆయన యొక్క ఆశీర్వాదమును మనము ఎలా పొందుకోగలము వింటున్నాము, విడిచిపెట్టేస్తూ ఉంటున్నాము, కానీ ఏమాత్రము వాక్యానికి లోబడి మనము జీవించడం లేదు. దాని వలన మనకి ఎటువంటి ప్రయోజనం అనేది ఉండకుండా వ్యర్థమైపోతూ ఉంటున్నది. పైగా దేవుని ఉగ్రతకు గురైపోతూ ఉంటాం. దేవుని యొక్క కనికరాన్ని మనము ఏమాత్రం పొందుకోలేము. దేవా, నాకు తెలిస్తే నేను లోబడి జీవించేవాడిని, లోబడి జీవించేదానిని అని చెప్పే అవకాశం కూడా లేకుండా పోతుంది. పలానా దాసుల ద్వారా నేను చెప్పించాను, నాకు ఇష్టమైన జీవితము, నా యొక్క ఆశీర్వాదం పొందుకునే ఆ యొక్క మార్గాన్ని మీకు తెలియజేసి ఉన్నాను. యూట్యూబ్లో మీరు విన్నారు, మీ సంఘ కాపరి ద్వారా మీరు విన్నారు, పలానా మీటింగ్లో మీరు విన్నారు అని దేవుడు ప్రశ్నిస్తే మన గతి ఏంటి? ఒకవేళ మనకి వార్త వినపడకపోతే, ప్రభువా, ఆ వార్త నాకు వినపడితే నేను లోబడి జీవించేవాడిని, లోబడి జీవించేదానిని అని ఒకవేళ తప్పించుకునే మార్గం ఉంటుందేమో, కానీ మనము విన్నదానికి విధేయత చూపించకుండా మనము నిర్లక్ష్యం చేస్తూ ఉంటున్నాము. కాబట్టి దేవుని యొక్క ఉగ్రతకు గురవలసిన పరిస్థితి మనకి ఎంతగానో ఉన్నదని మనము గుర్తించాలి. ఏదైనా ప్రభుత్వం ద్వారా ఏదైనా రేషన్ కార్డు మార్చుకోవాలి, లేక ఆధార్ కార్డు మార్చుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి అని ప్రభుత్వం వారు సూచనలు ఇచ్చినప్పుడు మనం నిర్లక్ష్యంతో ఉంటే దానికి మనమే బాధ్యులమవుతాము. కానీ వారి మీద మీరు హఠాత్తుగా మారిస్తే ఎలా అని మనము తిరగబడటానికి అవకాశం ఉండదు. నేను మీకు తెలియజేసి ఉన్నాను, అప్డేట్ చేసుకోవాలని. అప్డేట్ చేసుకోకపోతే ఎటువంటి పథకాలు మీరు పొందుకోలేరని నేను ఆల్రెడీ మీకు చెప్పి ఉన్నాను. మీరు సిద్ధపడలేదు, మీరు తొందరపడలేదు, అది మీ తప్పు, మా తప్పు కాదని వారు ప్రశ్నిస్తూ ఉంటారు. ఈ లోక సంబంధమైన వాటికి మనమంతా ఇంపార్టెంట్ ఇచ్చినప్పుడు పరలోకంలో శాశ్వత రాజ్యంలో ప్రవేశించడానికి దైవజనుల ద్వారా మనకు అందిస్తూ ఉంటున్న మాటలు ఏందో మనం ఎంత భయభక్తులు కలిగి ఉండాలి అనేది మనము నేర్చుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఒక మాటను మనము చూసుకుందాం.
కీర్తనల గ్రంథము 12వ కీర్తన మొదటి వచనము మరి చివరి వచనము మనము చదువుకుందాం. మొదటి వచనము మళ్ళీ చివరి వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయిరి, విశ్వాసులు నరులలో నుండకుండా గతించిపోయి. హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే భక్తుడైన దావీదు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా నన్ను రక్షించు దేవా, ఈ లోకంలో పడిపోకుండా నీ కృప కాపుదల నాకు అధికముగా దయచే. ఈ లోకస్తులతో నేను కూడా కలిసిపోకూడదు. విశ్వాసులు నరులలో ఉండకుండా నశించిపోతూ ఉంటున్నారు. వారి లేఖలో నేను కూడా ఉండకుండా నన్ను కాపాడయ్యా. నాకు వస్తున్న శ్రమలను జయించే జయ జీవితము దయచే. ఆ శ్రమలకు తట్టుకోలేక లోకస్తులతో పాటు నేను కూడా నా విశ్వాసాన్ని కోల్పోతానేమో, నా విశ్వాసాన్ని నేను దిగజార్చుకుంటానేమో, నేను కూడా నీకు శత్రువుగా మారిపోతానేమో, నేను కూడా నిన్ను దూషిస్తానేమో. నేనెంత విశ్వాసం కలిగి ఉన్నాను నాయనా, నాకు ఈ శ్రమలేంటి, నన్ను రక్షించవచ్చు కదా దేవుడు అని ఒకవేళ నీకు వ్యతిరేకమైన మాట నా నోట వస్తుందేమో, ప్రభువా నన్ను రక్షించు, నన్ను విడిపించు. ఈ లోకస్తులు నేను కలిసిపోకుండా నాకు ఒక ప్రత్యేకమైన జీవితమును దయచేయండి. ఈ పరిశుద్ధాత్మ సహాయమును నాకు దయచేయమని దేవుడు భక్తుడు ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మనము గమనించినట్లయితే మనం అనుకోవచ్చు, మనము అన్యుల మధ్య జీవిస్తూ ఉంటున్నాం. మనం నివసిస్తున్న చోట అన్ని జనులకు ఉన్నారు. క్రైస్తవుని నేను ఒక్కనే, నా మాట ఎలా చెల్లుతుంది? అంతమంది అన్ని జనులు, అంతమంది విగ్రహారాధికులు, నా మాట నడుస్తుందా? నేను చెప్పినట్టు వారు వింటారా అని మనం అనుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం నుండి ఏదన్నా మనకు సహాయం రావాలన్నా కొంతమందిని జమ చేసుకుంటూ ఉంటాం. ఒక్కళ్ళమే పోయి అడిగితే అంతగా పట్టించుకోరు. ఒక సమూహముగా వెళ్ళి అడిగితే వెంటనే పని జరిగిపోతూ ఉంటున్నది అని మనము అనుకుంటాం. అది నిజమే. కానీ క్రైస్తవ జీవితంలోకి వచ్చేసరికి అవేవి నడవు. మన ప్రత్యేకత లోకానికి చూపించాలి. మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు అన్నాను. ఉప్పు నేను ఒక్కదాన్ని ఇన్ని నీళ్లను టేస్ట్గా చేయగలనా? ఒక సాంబార్ చేస్తుంటారు కదా, ఎంత చేస్తారో నాకు ఐడియా లేదు. ఇంతమందికి వంట చేస్తూ ఉంటున్నారు, సాంబారు వండుతూ ఉంటున్నారు. ఇంత సాంబార్లో నేను ఒక్కదాన్నే రుచి ఇవ్వగలనా అని ఉప్పు అనుకుంటుందా? అనుకోదు. అది దాని యొక్క బాధ్యత ఏంటి? రుచి అందించడమే. ఒక లైట్ ఉంది, చుట్టూ స్తంభాలు ఉన్నాయి, కానీ అవన్నీ వెలగట్లేదు. ఒక్కటే మంచిగా వెలుగుతూ ఉంటున్నది. ఇవన్నీ వెలగట్లేదు కదా, ఇవన్నీ ఆరిపోయి ఉన్నాయి కదా.
ఇవన్నీ నాకు సపోర్టుగా లేవు కదా. ఇంతమంది ఆ చీకటి స్తంభాల మధ్య నేను ఒక్కదాన్ని ఎలా వెలగాలి? నేను వెలిగితే నడుస్తుందా? ఇన్ని స్తంభాలు ఆ లైట్లు వెళ్తునివ్వట్లేదు, నేను ఒక్కదాన్ని ఏం చేయగలను అని లైట్ అనుకుంటుందా? అనుకోదు. అవి వెలిగినా వెలకపోయినా ఇది తనకు చేతనైనంత వరకు వెలుగునిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే దేవుడు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు అని చెబుతూ ఉంటున్నప్పుడు లోకస్తులు నాతో కలవట్లేదు, లోకస్తులు నాతో మంచిగా ఉండట్లేదు, వాళ్ళలో నేను ఎలా వెలగలను, వాడు నాతో సమాధానముగా ఉండట్లేదు, నేను వాడితో ఎలా సమాధానంగా ఉండగలను, వాళ్ళే నాతో గొడవ పడ్డారు, నేను ఎలా వెళ్ళి మాట్లాడగలను అని మనం అనుకోవచ్చు. కానీ నీవు నేను వెలిగింపబడిన వాడు, నీవు నేను లోకమునకు వెలుగుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉంటున్నాడు. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే మిగతా వాటితో ఎటువంటి పని ఉండదు, కానీ అది వెలిగిస్తూ ఉంటుంది. చుట్టూ ఉన్న వాడితో సంబంధం పెట్టుకోలేదు, అదే వెలగట్లేదు, నేను ఎందుకు వెలగాలి అని ప్రశ్నించట్లేదు. అది ఎందుకు వెలగట్లేదో, దానికి పవర్ ఉందో లేదో నాకు అనవసరం, నేను మంచిగా ఉన్నాను కానీ కాబట్టి నేను వెలగాలి అని అది వెలుగునిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అలాగే బైబిల్ గ్రంథంలో భక్తుడు చెబుతున్న మాట కూడా అదే. అయ్యా, విశ్వాసులు నరులలో ఉండట్లేదు, వాడితో నేను ఉండకూడదు, నేను విశ్వాసిగా ఉండాలి, నీ సాక్షిగా నేను జీవించాలి, నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ఉండాలి అని ప్రార్థన చేస్తుంటాం. దానియేలు గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం. దానియేలు ఇజ్రాయేలీల దేశం నుండి బబులోను దేశానికి అమ్మబడి బానిసత్వానికి వెళ్ళి, ఇది మన దేశం కాదే, ఇది అన్యుల దేశమే, ఇది పరాయి దేశమే, నేను ఇక్కడికి బానిసగా వచ్చాను, ఒక బానిస మాట ఎలా చెల్లుబాటు అవుతుంది, ఈ దేశస్తులతో నేను కూడా కలిసిపోవాలి, నా మనసు దేవునికి తెలుసు కదా, వారితో నటన జీవితం జీవిస్తూ ఉండాలి అని అనుకోలేదు. వాడు ఒక శాసనం చేస్తూ ఉంటారు. 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం. కుట్ర పన్ని ఆ దానియేలు మీద ప్రార్థన, ఆ యొక్క దేవుని విషయంలోనే కానీ అతని మీద ఏ తప్పు మోపలేమని రాజుతో మాట్లాడి, రాజా, ఒక నెల దినముల వరకు 30 రోజుల వరకు ఎవరు కూడా ఏ సమస్య ఉన్నా, ఎటువంటి అవసరత ఉన్నా నీ దగ్గరికే రావాలి, కానీ ఏ మనిషి దగ్గరికైనా ఏ దేవుని దగ్గరికైనా వెళ్ళకూడదు. అలా వెళ్ళేవారు ఉంటే వారు సింహాల బోనులో వేయాలి. ఈ యొక్క కండిషన్ మీరు పెట్టాలి. ఎందుకంటే మన దేశంలో నీకు వ్యతిరేకంగా తిరగబడుతున్న జనాంగం ఉన్నారు, నీ ముందు నటిస్తూ ఉంటున్నారు. బయటికి వెళ్ళి వాడితో నాకేం పని, వాడి మాట నేను ఎందుకు వింటాను అన్న లెక్కతో ఉంటున్నారు. వాళ్ళెవరో నీకు తెలియాలంటే నీవు
ఈ యొక్క కండిషను మన దేశంలో పెట్టాలి. అప్పుడు వారు బయటపడతారు అన్నట్లుగా కుట్ర పన్ని ఆ యొక్క శాసనాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అయినా కానీ దానియేలు, నేను దేవుని బిడ్డను, దేవునికి నన్ను నేను సమర్పణ చేసుకుని ఉన్నాను. జీవిస్తున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు కాబట్టి, నేను క్రీస్తు కొరకు వెలిగింపబడ్డాను కాబట్టి, నేను ఎక్కడున్నా ప్రభు కొరకు సాక్షిగా నిలబడాలి అని ముమ్మారు 3 సార్లు దినమునకు ప్రార్థన చేసేవాడు. అతనికి తెలుసు, ప్రార్థన చేస్తే నన్ను సింహాల బోన్లో వేస్తారని. అయినా కానీ అతడు లెక్క చేయకుండా చచ్చిపోయిన నేను ఒక నిర్ణయం తీసుకున్నాను, నా దేవునికి నేను సాక్షిగా జీవించాలి. ఇప్పుడు కాకపోతే రేపు చచ్చిపోతా. అదేదో నా దేవుని మాటకు నేను కట్టుబడి ఉండి చనిపోతే నేను దేవుడి దగ్గరికే వెళతాను కదా అని ముమ్మారు క్రమం తప్పకుండా ప్రార్థన చేసేవాడు. సింహాల బోన్లో వేశారు, అయినా కానీ సింహాలు ఏమీ చేయలేదు. మనము కూడా పాపిష్టి లోకంలో ఉన్నాం. అనేకులు దేవుని బిడ్డలను హింసిస్తున్న దినాల్లో మనం ఉన్నాం. దేవుణ్ణి ప్రార్థిస్తే చాలు వారిని జైల్లో వేస్తారు అన్న ఖండితమైన ఆజ్ఞలు ఉన్న భయంకరమైన దేశంలో మనం జీవిస్తున్నాం. ఆయనను భయపడక దేవుడి కొరకు సాక్షులుగా మనం జీవించాలి. అదే దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటున్నారు. పాపిష్టి లోకానికి వేరే జీవించాలి మనం. హల్లెలూయా. అదే భక్తుడు చెబుతున్నాడు, నరులు విశ్వాసమును కోల్పోయి జీవిస్తున్నారు, వారిలో నేను కూడా ఒకటిగా ఉండకుండా నన్ను రక్షించు అని దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటున్నాను. అలాగే చివరి వచనం కూడా ఒకసారి చదువుకుంది. 10వ వచనం, ఏదో 8వ వచనం. నరులలో నీచ ప్రవర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులా తిరుగులాడుదురు. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించినట్లయితే, యూట్యూబ్లో మీరు చూస్తున్నారో లేదో, ఒకసారి చెప్పి ఉన్నాను, మీరు వచ్చారో లేదో, కానీ నీచ ప్రవర్తన అంటే క్రైస్తవులు మరి జ్ఞానం కలిగి చెబుతూ ఉంటున్నారు, జ్ఞానం లేక చెబుతూ ఉంటున్నారు. కానీ ఈ మధ్య నేను యూట్యూబ్లో చూశాను, వారు చెబుతున్నది ఒకందుకు మంచిదే, దేవుని స్తుతించాలి. ప్రతి చిన్న దాంట్లో మనము దేవుని స్తుతించాలి. దేవుడు లేకుండా మనము బయటికి వెళ్ళి రావాలన్నా ఎటువంటి మన సొంత ప్రయత్నాలు చెల్లవు. దేవుని సహాయం లేకుండా మనమేమి చేయలేము. అలా అని చిన్నదాన్ని కూడా యూట్యూబ్లో పెట్టేస్తూ ఉంటున్నారు. ఒక ఆవిడ వంట చేసుకుంటున్నదంట. యేసు ప్రభు ఆమె దగ్గరికి వచ్చాడంట. బయటికి వెళ్దాం రా అని పిలుస్తున్నాడు. నేను వంట చేసుకుంటున్నాను, ఎలా రావాలి అని అంటే, దేవదూతల్ని తీసుకుని వచ్చి మీరు వంట చేయండి, మేము బయటికి వెళ్ళి వస్తామని తీసుకెళ్ళాడు. ఇటువంటివి చెప్పి ఆ యొక్క దేవుని నామానికి అవమానము చేస్తున్నారు. అదే చెప్తూ ఉంటున్నాడు. ఒకసారి చదువు. నరులలో నీచ ప్రవర్తన
అజ్ఞానంతో కూడిన ప్రవర్తన, ఈ ప్రవర్తన వల్ల దేవునికి అవమానం వస్తూ ఉంటున్నది. నీ సంఘంలో సాక్ష్యం చెప్పి దేవుని మహింపరచు. నీకేదో నీ యొక్క పాపులారిటీ కొరకు యూట్యూబ్లో పెట్టుకొని దేవుని నామానికి అవమానం తేవడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఎటువంటి ప్రయోజనం ఉండదు. ఒక ఆమె రోడ్డు మీద వెళ్తుంది, బంగారం కావాలంటే బంగారపు చైను పంపించాను. ఇవన్నీ దేవుని నామానికి అవమానం తెచ్చే పనులు. అంటే ఎవరో పడేసుకోండి, వాళ్ళు దుఃఖపడినా పర్లేదు, నా బిడ్డ నన్ను అడిగింది కాబట్టి నేను ఇవ్వాలని వేరే వాళ్ళు తీసుకుని ఇచ్చేవాడా దేవుడు? వాళ్ళు ఎంత రోదలుస్తుంటున్నారు. ఏమైతే సాక్ష్యం చెప్పేసి పాపులర్ అయిపోతుంది. దేవుడి నామానికి అవమానం వస్తూ ఉంటున్నదని గ్రహించలేకపోతూ ఉంటున్నాం. అవి జరిగినవో లేక కల్పితాలో మనకైతే తెలియదు, కానీ ఇటువంటి విషయాల్లో మనము దేవునికి అవమానం తెచ్చే బిడ్డలంగా ఉండవు. ప్రతి విషయంలో దేవుని స్తుతించాలి, అది మంచిదే. కానీ ఇటువంటి విషయాలు యూట్యూబ్లో పెట్టడం వల్ల కామెడీకి ఉపయోగించుకుంటూ ఉంటున్నాం. ఇది నిజమేనా? అది యూట్యూబ్లో పెట్టుకొని కామెడీలు చేస్తూ ఉంటున్నాం. చూసారో లేదు? కాబట్టి ఇటువంటి వాటి విషయంలో మనం జాగ్రత్త కలిగి జీవించాలి. దేవునికి మహిమ తెచ్చే బిడ్డలంగా మనము ఉండాలి. లోకానికి ఉప్పై ఉండాలంటే లోకం పాడవకుండా, లోకానికి సహాయంగా, లోకానికి ఉపయోగపడే బిడ్డలుగా ఉండమని చెబుతూ ఉంటుంటే ఇటువంటివన్నీ పెట్టుకొని దేవుని నామానికి అవమానం చేస్తూ ఉంటాం. హల్లెలూయా. కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త కలిగి మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవాలని ప్రభు పేట కోరుకుంటూ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ప్రార్థన